వందనాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు చుంటి తేని దారాల కంటే మధురమైనది, మండను బద్దలు కొట్టు సుత్తి వంటిది. అలాంటి విలువైన శ్రేష్టమైన నీ మాటలు ప్రభా మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మా అందరితో మాట్లాడి నా జ్ఞానాన్ని మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము. ముప్పై 31వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనం. ఏ ఆటంకమును లేక పూర్ణ హృదయముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. చదవబడిన వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సువార్త ప్రకటించడం ప్రారంభించిన తరువాత మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఆయన ఏ పట్టణాలకు ఏ ప్రాంతాలకు ఆయన వెళ్ళాలని ఉద్దేశించాడో ఆ స్థలాలకు ఆ పట్టణాలకు ఆయన వెళ్ళడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. తనకున్న ఆశ కూడా దేవుడు, అనగా ఎలాగైనా రోమా పట్టణంలో దేవుని మాటలు ప్రకటించాలనే ఒక ఆశ ఏదైతే ఉందో అది కూడా చివరిలో రోము నగరానికి ఆయన వెళ్ళడం మనం చూస్తాం. అది కూడా చెరసాల్లో వేయబడినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు దేవుడు ఆయన యొక్క పనిని జరిగించడానికి, దేవుని యొక్క పనిని, సువార్త పనిని జరిగించడానికి దేవుడు ఆయనను ఒక సాధనం వలె వాడుకున్నారు. అలా వాడుకునే విధానం మనం చూస్తున్నప్పుడు ఈవెన్ చెరసాల్లో వేసినా కూడా ఆయన దేవుని సువార్త ప్రకటించకుండా మానలేదు. అందుకే మనం చదివిన వాక్యాన్ని మనం చూస్తే ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యము కోసం ప్రకటించుచు, అంటే దేవుని యొక్క రాజ్యం, యేసుక్రీస్తు వారు అప్పగించిన పని. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త చివరిలో కానివ్వండి, మనము గ్రేట్ కమిషన్ అనే చూస్తాం. అంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని నాకు అనుచరులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిస్మం ఇవ్వండి అనే ఒక మాటను మనం చూస్తాం. అయితే ఈ వాగ్దానం యేసుక్రీస్తు వారి యొక్క అనుచరులు, అలాగే వారితో పాటు అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సువార్తను, క్రీస్తును గూర్చిన వార్తను, దేవుని యొక్క రాజ్యము సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందండి అనే మారు మనసు కోసం ఇలా ప్రకటించడం అనేది మనం గమనిస్తాం. నిజంగానే యేసుక్రీస్తు వారు ఉన్న టైంలో మనం గమనించగలిగితే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కువగా దేనికోసం ప్రకటించారు? దేవుని రాజ్యం, దేవుని రాజ్యము సమీపిస్తుంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, రిపెంట్, మీరు మారు మనసు పొందండి అనే మాటను మనం గమనిస్తాం. ఈరోజు మన దేవుని వాక్యాన్ని చక్కగా మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందులో రావడానికి? క్రీస్తులోనికి రావడానికి, దేవుని రాజ్యంలో మనము చేర్చబడడానికి మనకు కావలసింది మారు మనసు. అయితే యేసుక్రీస్తు వారు ఏ పని అయితే విడిచిపెట్టారో ఆ పనిని సంపూర్ణ ధైర్యముతో ఏం చేశారట? ప్రకటిస్తూ వచ్చారు. హల్లెలూయా. ధైర్యం ఎలాగొచ్చింది వాళ్ళకి? ఒక దినాన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను నేను పంపిస్తాను. అలా పంపిస్తానన్నప్పుడు వారందరూ కూడా గదిలో కూర్చున్నప్పుడు, గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి పొందినట్లుగా చూస్తాం. వారు ఎప్పుడైతే శక్తి పొందారో ఒకసారి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, ఒకసారి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములయందంతటా బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చూడండి, వాక్యాన్ని మనం చూస్తే
ఎప్పుడైతే దేవుడు ఒక వాగ్దానం చేశారో, మీరు శక్తి నొంది పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొంది యోదయ, సమరయ అనేక ప్రాంతాలు మీరు ఆ సువార్తను మీరు ప్రకటిస్తారు, బూదిగంతముల వరకు నాకు సాక్షులై మీరు ఉంటారు అని లేఖనంలో మనం చూస్తాం. అలాగే వారు శక్తి పొందుకున్న తర్వాత వారు చేసిన పనిని మనం చూస్తే వారు బూదిగంతముల వరకు వెళ్ళడానికి, అనగా చూడండి అపోస్తుల కార్యాలు మనం చూస్తే సమరయ వెళ్ళారు, యెరూషలేము వెళ్ళారు. అలాగే బూదిగంతము వరకు, అనగా వారు దేవుడి యొక్క ప్రేరణతో వారు ధైర్యంతో ఏం చేశారట, సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. హల్లెలూయా. వాక్యంలో మనం గమనించినప్పుడు, దేవుని మాటలు మనం గమనించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఏం ప్రకటించారు? ధైర్యంగా ప్రకటించారు. ఏం ప్రకటించారంటే దేవుడు రాజ్యం కోసం. ఆ దేవుడు రాజ్యం కోసం ప్రకటించేటప్పుడు వారు కన్న వాటిని, విన్న వాటిని ఏంటండి వారు తెలియచేసినట్లు మనం చూస్తాం. అందుకే యోహాను పత్రికలో, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే అక్కడ అంటారు ఏమనో తెలుసా? చూడండి, ఒకసారి చదువుదామా. మొదటి యోహాను 1వ అధ్యాయము ప్రారంభ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగుంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఏమనంటున్నారు? మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగుంటిమో, మా చేతులు దేనిని తాకుచున్నవో అదే మీకు తెలియజేస్తున్నాను. వారు యోదయ, సమరయ లేదా యెరూషలేం, లేకపోతే వారు ఏ ఏ స్థలాలకైతే వెళ్ళారో వారు సాక్షులుగా, అంటే వారు చూసిన దాన్ని, అలాగే మనము గమనించగలిగితే వారు విన్నదాన్ని, వారు అనుభవించిన దాన్ని వారు ఏం చేశారట, అనేక ప్రజలకు తెలియచేస్తూ వచ్చారు. ఈరోజు మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, సువార్త బాధ్యత అనేది, లేదా దేవుని గూర్చి ప్రకటించడం, లేదా మన విన్నదాన్ని, చూసిన దాన్ని, మనం ఏదైతే అనుభవించామో ఆ అనుభవాలు మనము ఇతరులతో పంచుకునే అవకాశం దేవుడు మనందరికీ ఇచ్చారు. ఈరోజు మనం గమనించగలిగితే వాటిని మనము ఇతరులతో పంచుకోవాలి. దానికి అలా పంచుకోవాలంటే మనకి ఏం కావాలి? వి నీడ్ టు హ్యావ్ ఏ ఎబిలిటీ, సామర్థ్యం ఉండాలి. అలాగే ధైర్యం మనకు ఉండాలి, అంటే ఫియర్ ఉండకూడదు. వారు సంపూర్ణ ధైర్యంతో ఏం చేశారట, దేవుని సువార్తను ప్రకటించారు. ఈరోజు ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తికి మనము మన విశ్వాసాన్ని ప్రకటించాలంటే మనకేం ఉండాలి? ధైర్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఎన్నో పరిస్థితులు, అనుకూలించలేని పరిస్థితులు మనకు కనిపిస్తున్నప్పుడు సమాజంలో ఈరోజు మన అందరము కూడా కలిగి ఉండవలసిందేంటో తెలుసా? ధైర్యం చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు కానీ, లేకపోతే అపోస్తలుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు అనే అనుచరులందరూ కూడా వాళ్ళు ఏం చేశారు అంటే సంపూర్ణ ధైర్యంతో ఏం చేశారట, ప్రకటించారు. వారికి ఎలాంటి ధైర్యమో తెలుసా? ఒకవేళ మేము ప్రకటించినప్పుడు అవతల వ్యక్తి మమ్మల్ని చంపేసినా కూడా పర్లేదు అనే ధైర్యం. ఇప్పుడు అవతల వ్యక్తి మనల్ని చంపేస్తాడంటే మనం ధైర్యంగా మాట్లాడతామండి, ధైర్యంగా చెప్తామా? కానీ వారికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? సత్యాన్ని ప్రకటించడానికి, ఇన్ ఆర్డర్ టు ప్రొక్లెయిమ్ ద ట్రూత్, సత్యాన్ని ప్రొనౌన్స్ చేయడానికి, ప్రకటించడానికి వారు ప్రాణాన్ని కూడా ఏం చేశారట, పణంగా పెట్టారు. అంటే ప్రాణాన్ని పోయినా పర్లేదు కానీ మేము సత్యాన్ని మాత్రం ప్రకటించకుండా ఉండలేం. అలాగని విమర్శించడానికి కాదు, విమర్శించి సత్యాన్ని చెప్పడం కాదు, కానీ వారికి అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు వారి కోసం ఏం చేశారట, వాళ్ళు ప్రకటించారట. హల్లెలూయా. సత్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ఎలా ప్రభుని అంగీకరించామంటే సత్యం మనకు అర్థమైన రీతిని బట్టి. ఇప్పుడు ఆ సత్యం, అసత్యంలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు వారికి ఆ సత్యాన్ని మనం ఏదైతే విన్నామో, ఏదైతే అనుభవించామో,
ఏదైతే ప్రభువులో మనం చూస్తున్నామో దాన్ని మనం ఏం చేసుకోవాలి? షేర్ చేయాలి, చెప్పాలి. చూడండి, ఆడవాళ్ళు ఎంత చక్కగా చెప్తారు. ఏం చెప్తారు? చీర కనుక్కున్నారండి, దాని గురించి చెప్తారా చెప్పరా? ఏంటంటే చెప్తారా చెప్పరా? లేకపోతే పక్క వాళ్ళైనా అడుగుతారు, ఏమని, ఇది ఎక్కడ కొన్నావు అని కూడా అడుగుతారు. అవునా? వారికి మనము నీట్గా వర్ణిస్తాం, ఏ షాప్కి వెళ్ళాం, ఎక్కడ కొన్నాం అనేది మనము మనం పూర్తిగా డీటెయిల్ అడ్రస్తో సహా చెప్పేస్తాము. ఈరోజు మనం గమనించగలిగితే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభును గూర్చి ఒకవేళ ఎవరన్నా అడిగితే చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా లేదా అని కూడా గమనించాలి. దేవుడు నీకు ఏం చేశారు, నువ్వు ఎందుకు దేవుడిని అంగీకరించావు, అసలు దేవుని దగ్గర రావడానికి గల కారణం ఏంటి అనేది మనము దేవుని చేసిన మేలును కల్లారా చూసినవి విన్నవి మనము చెప్పకుండా ఉండకూడదు. హల్లెలూయా. పౌలు గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న, చెరసాల్లో ఉన్న, 2 సంవత్సరాలు ఖైదీగా ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన్ని పరామర్శించడానికి, ఆయనతో మాట్లాడడానికి ఎవరన్నా వస్తే వారితో ధైర్యంగా చెప్పేవాడట దేవునికి మాటలు. ఏమనో తెలుసా? దేవుడు గూర్చి, దేవుడు రాజ్యమును కోసం. కనుక ఈ దినాన్ని మనం గమనించగలిగితే వారు శక్తి పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు ప్రపంచాన్ని లేదా అనేక ప్రాంతాలను వారు ఏం చేశారంటే వాక్యాన్ని, సత్యాన్ని వెదజల్లినట్లుగా మనం చూస్తాం. కనుక అలా వెదజల్లాలంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ధైర్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ధైర్యం చాలా ప్రాముఖ్యమైనది. ఎవరిస్తారా ధైర్యం? ఎవరిస్తారండి? బాగా తిని కండబలం పెంచుకుంటే నేను ధైర్యంగా ఉంటాను అన్నవాళ్ళు ఉన్నారు. అందుకే చాలామంది ఏం చేస్తారు? జిమ్కి వెళ్తారు. ఎవడొచ్చినా పర్లేదురా, నేను స్ట్రాంగ్గా ఉన్నాను, అందుకే నేను నా బాడీని ఏం చేస్తున్నాను? జిమ్ చేస్తున్నాను. ఉదయాన్నే 6 గంటలకు వెళ్తున్నాను, మళ్ళీ సాయంత్రం వెళ్తున్నాను. దానికోసం నేను నా బాడీ బిల్డప్ చేసుకోవడానికి, నా కండరాలు పెంచుకోవడానికి నేను పిస్తా తిని లేదా బాదం పప్పు తిని, జీడిపప్పు తిని, మొత్తానికి ఎక్సర్సైజులు చేసి, లేకపోతే వెయిట్ ఎత్తి, ఇలా నా బాడీని నేను ఎదుర్కొంటున్నాను, ఎవడొచ్చినా పర్లేదు ధైర్యంగా ఉంటాను అన్న ధైర్యం వేరు. అది కండబలం. ఆ ధైర్యం కాదు మనకు ఉండవలసింది. ఏంటండి? కండబలం ఉన్నా మనము ఓడిపోవచ్చు, కానీ ధైర్యము అనేది మనం ఎలా పొందుకుంటామంటే దేవుని ద్వారానే. హల్లెలూయా. దానికి బలం ఉండవసరం లేదు, దానికి ఆలోచన లేకపోతే జ్ఞానము, చదువు, తెలివి ఇవేమి కాదు. ధైర్యాన్ని ఇచ్చేవాడు ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. హల్లెలూయా. ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. అపోస్తలుడైన పౌలుకి, ఆయన అనుచరులకి ధైర్యాన్ని ఎవరిచ్చారో? దేవుడే అనుగ్రహించాడు. దేవుడే అనుగ్రహించారు. అందుకే చూడండి, మిమ్మల్ని మీరు గమనిస్తే 22వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు కూడా అపోస్తలుడైన పౌలుని అనేక మంది యూదులు, ఆయన్ని వ్యతిరేకించిన యూదులు అనేక మంది పెద్ద పెద్ద వారి దగ్గరికి, అగ్రిప్ప, అలాగే మనం గమనించగలిగితే మనం గమనించినప్పుడు కైసరు, ఇలా మనం చూస్తే ఎంతోమంది దగ్గరికి ఆయనను తీసుకువెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. దేనికోసం? ఎదుగో ఈయన తప్పుడు బాధలు బోధిస్తున్నాడని కొందరు, ఈయన మతం మారుస్తున్నాడని మరి కొందరు, ఇతనేమో సత్యాన్ని దూషిస్తున్నాడని మరి కొందరు, నచ్చక కొంతమంది, ఇలా ఎంతోమంది పౌలుని 22వ అధ్యాయం చూస్తే ఆయన ఎన్నో ప్రాంతాలకు తీసుకొని, పెద్దల దగ్గర, అధికారుల దగ్గర తీసుకొని నించోబెట్టిన అక్కడ కూడా ధైర్యంగా ఏం చెప్పాడో తెలుసా? ప్రభు కోసం ప్రకటించాడు. హల్లెలూయా. ధైర్యం మనం సంపాదించుకుంటే వచ్చేది కాదు. ధైర్యం జ్ఞానాన్ని సంపాదించుకుంటే వచ్చేది కాదు. ధైర్యం బలాన్ని సంపాదించుకుంటే వచ్చేది కాదు. దేవుడిస్తే వచ్చేది. దేవుడు ఇవ్వాలి అంటే మనము దేవుని సన్నిధిలో మనం అడగాలి. దేవుని శక్తిని మనం పొందుకోవాలి. దేవుని లేఖనాల పట్ల మనము ప్రేమ కలిగి దాన్ని మనం ధ్యానించాలి. దేవుని జ్ఞానం, దైవిక జ్ఞానం మీద అవగాహన మనకు ఉండాలి. లోక జ్ఞానం మీద కాదు, దైవిక జ్ఞానం మీద అవగాహన ఉండాలి. ప్రార్థన ద్వారా మనము దేవునితో కనెక్షన్ ఉండాలి. ఇవన్నీ మనకు ఏం చేస్తాయంటే ధైర్యాన్ని ఇస్తాయి. దేనికోసం తెలుసా? దేవుని మాటలు ప్రకటించడానికి. హల్లెలూయా. దేవుని మాటలు ప్రకటించడానికి. కనుక అపోస్తలుడైన పౌలు వీళ్ళందరూ కూడా
ధైర్యం పొందుకున్నారు. ధైర్యం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, చాలామంది భయము వల్ల, భయం చేత చాలామంది ఒంటరిగా ప్రయాణం చేయలేరు. మీరు గమనించారా? చాలామంది నలుగురిలో ఉంటే మాత్రం కబుర్లు చాలా గట్టిగా వచ్చేస్తాయి, కానీ ఒకడే వెళ్ళాలనుకోండి అసలు ప్రయాణం చేయరు. నలుగురిలో అంటావా, వీడంత ధైర్యవంతుడు ఇంకెవడు ఉండేమో అనుకుంటాం, కానీ ఒంటరిగా రమ్మంటే మాత్రం రారు, వెళ్ళరు. మరి కొంతమంది మనం గమనించగలిగితే రకరకాల భయాలు జీవితంలో, మరణ భయం కొంతమందిని ఏడిపిస్తూ ఉంటుంది. మరి కొంతమంది రకరకాలు చదువులో భయపడతారు. మరి కొంతమంది రకరకాల భయాల చేత మనము మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాం. కానీ మనము ఉంచుకోవలసింది మన జీవితంలో ఏంటో తెలుసా? భయం కాదు, మనము ధైర్యాన్ని నింపుకోవాలి. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ఉంటాడట చెప్పాలి. నీతిమంతుడు సింహం వలె. సింహం ఎలా ఉంటుందండి? ఏనుగున్నా, జిరాఫీ ఉన్నా, లేకపోతే దానికంటే ఎంతో హైట్ కలిగిన జంతువులు ఉన్నాయి, కానీ అడవికి రాజు ఏంటట? సింహమే. అది ఒక్కసారి స్వరాన్ని తెరిచిందనుకోండి, అది ఒక్కసారి తన యొక్క నోరు తెరిచి గాండ్రించిందంటే మొత్తం అడవంతా అది ఏమైపోద్ది? ఒక శబ్దం వెళ్ళిపోద్ది అనమాట. ఆ సౌండ్కి ఎలాంటి మృగాలైనా ఏమైపోతాయి? భయపడతాయి. వాక్యం ఏమంటుందో తెలుసా? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఈరోజు మనము నిజంగానే ధైర్యంగా ఉండగలుగుతున్నామా? ఏ పరిస్థితి అయినా కూడా నేను ధైర్యంగా ఉండగలుగుతానండి. కష్టమైనా, బాధ అయినా, శోధనైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఒకవేళ క్రీస్తు కోసం మరణించాలన్నా కూడా, ఒకవేళ ఎలాంటి ఆటంకం వచ్చినా కూడా, దేవుని సన్నిధానానికి వెళ్ళకుండా ఒకవేళ ఆటంకాలు వచ్చినా కూడా నేను నా ధైర్యం కోల్పోను, నా విశ్వాసాన్ని కోల్పోను, నా నీతిని కోల్పోను అనే క్రైస్తవులు అవసరం. ఈరోజు ఈ వాక్యం ఇప్పుడున్న దినాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అధైర్యం వెళ్ళిపోయి, భయం స్టార్ట్ అయిపోయి చాలామంది దేవునికి దూరం అవుతున్న వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, కొంతమందికి ఎస్సీ ఎస్టీ ఇలాంటి క్యాస్ట్ కలిగిన వారు, మీరు ఒకవేళ ప్రభువుని అంగీకరిస్తే మీ రిజర్వేషన్లు పోతాయి. మీకు వచ్చే గవర్నమెంట్ ద్వారా వచ్చే కొన్ని పథకాలు, స్కీమ్స్ కానివ్వండి, ఇలాంటివి మీకు రద్దయిపోతాయంటే ఎంతోమంది ఏమైపోతారు? దేవుణ్ణి అంగీకరించడం ద్వారా, దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా మన పథకాలు, మనకు రావాల్సిన బెనిఫిట్స్ పోతాయంటే ఎంతమంది దేవుని దగ్గరికి వస్తాం? రాము కదా. అంటే ఈరోజు ఏదైనా పర్లేదు, నాకు దేవుడు ఉంటే చాలు, ఏదైనా పర్లేదు, నేను దేవుని కోసం బ్రతుకుతాను, ఏదైనా పర్లేదు, నేను దేవుని కోసం చివరి వరకు నిలబడతానన్న వాళ్ళే ఎవరు? ధైర్యవంతులు. పరిస్థితిని బట్టి, లేకపోతే చట్టాలను బట్టి, గవర్నమెంట్ చేస్తున్న నిర్ణయాలు బట్టి ఒకవేళ మనము ఆ పరిస్థితులకు భయపడిపోతే మన విశ్వాసంలో కొనసాగింపబడలేం. కనుక ఈ దినాన్ని ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము కూడా దేవుడి వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచించగలిగితే ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క బైబిల్లో మనం గమనించగలిగితే ఎంతోమంది భయము బదులు ధైర్యాన్ని కలిగి ఉన్నతమైన పరిచర్యలు చేసిన వారు సమాజంలో, బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, వాక్యంలో ఒక దినాన్ని చూడండి, ఒక స్త్రీకి భయపడ్డాడు. ఎవరో? దేవుని పని చేసిన వాడే, ప్రవక్త అయిన ఏలియాని ఒక స్త్రీ భయపెట్టింది. ఏమైనా తెలుసా? రేపుడికి నీవు ఉండవు. ఎంతో ధైర్యము కలిగి, ఎంతో సువార్తను లేదా దేవుని మాటలు ప్రవక్తగా ప్రకటించి దేవుని పని చేస్తున్న ఒక రోషము కలిగిన ఏలియా ఒక స్త్రీ చేతిలో భయపడిపోయాడు. నేను అంటున్నాను, పరిస్థితులు ఏదైనా కావచ్చు, లేకపోతే మన ముందు ఎంతోమంది సవాలు చేయొచ్చు, మన జీవితంలో ఎన్నో సవాలుగా ఉండొచ్చు, అవన్నీ కూడా మనకు భయానికి కారణమవుతాయి. అయితే వాటిని మనం జయించాలంటే చాలా అవసరం. దేవుని యొక్క శక్తి అవసరం, నీతి అవసరం, మనము వాక్యము లేకపోతే పట్ల ఆసక్తి అవసరం.
ప్రార్థన అనే లేకపోతే ఆ యొక్క ఆయుధాన్ని మనం ధరించుకోవడం అవసరం. ఇవన్నీ మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి, ఒక స్త్రీ ఆమె భయపెట్టిన విషయానికి ఆయన ఎక్కడికి పారిపోయాడో మనకు తెలుసు. ఏంటండి, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి బాధపడుతున్నాడు. దేవా, ఇదిగో ఈ ప్రాణాన్ని తీసుకో, ఇంతవరకు నీవు నన్ను వాడుకున్నావు, ఇంకా చాలు, ఇక మీదట నా ప్రాణాన్ని నీవు తీసుకో. చూడండి, కొన్నిసార్లు గొడవల్లో అంటారు కదా, ఏదో ల్యాండ్ విషయంలోనో రకరకాల వాటిల్లోనో, రేపు నువ్వు ఉండవరా, నీ పీక నరికేస్తానంటారు కొంతమంది. నరికేస్తారు లేదు తర్వాత సంగతి, కానీ రేపు నీ తలకే ఉండదంటారు. వీడింటికి వెళ్ళిపోయేదే అదే ఆలోచనలో ఉంటారు. ఎందుకని వీడు ఎలా అన్నాడు, అంత మాట అన్నాడని చెప్పి మనం పడుకోం. ఏలియా కూడా రేపు నీ ఉండవు అంటే, యెజబెల్ అనే స్త్రీ ఎలాంటిది అంటే నిజంగానే క్రూరమైనది. ఇంట్లో రాజు బాగానే ఉన్నాడు, కానీ పెత్తనం అంతా ఎవరు చేశారు? ఒకరోజు రాజు ఒక తోటను ఆశించి, ఒక పేదవాడి యొక్క ద్రాక్ష తోటను ఆశించి ఇంటికి వచ్చాడు. అలా కూర్చున్నా, మౌనంగా కూర్చున్నావంటే, ఇదిగో మన తోటను అనుకొని ఒక తోట ఉంది, ఆ పేదవాడిది నాకు అవసరమని నేను చెప్తే ఇవ్వలేదు అని అంటే, వెంటనే మందే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను, ఆ తోట మందే అని చెప్పి మొత్తానికి ఎవరిని లేపేసింది? నాబోతు యొక్క తోటను ఆశించి అతను చంపించేసింది. ఇవన్నీ ఏలియాకి తెలుసు. ఎప్పుడైతే చాలామంది ప్రవక్తలు ఏలియా తరపున నిలబడ్డారో, యుద్ధాన్ని గెలిచారో, ఇవన్నీ చూసి వెంటనే యెజబెల్ అంది, రేపు నీవు ఉండవు అనేసరికి వెంటనే ఏలియా పరుగులు తీశాడు. అంటాడు డైరెక్ట్గా, దేవా, నా ప్రాణాన్ని నీవు తీసుకో. హల్లెలూయా. ఈరోజు మనం గమనించగలిగితే, అయినా దేవుడు ఆయన కొంత టైం బ్రతికించి, ఇంకా నీతో పని ఉందని చెప్పి ఆ స్త్రీ చేతిలో చనిపోకుండా, ఈవెన్ మనం చనిపోతే ఏముంటుంది? రుజువుగా సమాధానం ఉంటుంది, ఏదో ఒక ఆనవాళ్ళు మనకు ఉంటుంది. కానీ ఏలియా యొక్క ఆనవాళ్ళు భూమి మీద లేకుండా దేవుడు ఏం చేశాడట? అహరోను అయిపోయాడట. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అంటే, బైబిల్లో 2 మరణాలు మనం గమనించలేము. ఒకటి, ప్రారంభంలో హానోకు ఒక ఆయన దేవునితో నడిచాను అనేది చూస్తాం. 2, ఏలియాని మనం చూస్తాం. వారి మరణాలు ఎక్కడ చూడం? భూమి మీద మనకు కనబడవు. అది ఒక మిస్టరీగా మనకు కనిపిస్తుంది. నిజమే, ఒక స్త్రీకి భయపడితే ఆ దినాన్ని దేవుడితో అంటాడు, నా జీవితంలో తీసుకో. ఈరోజు మాటలు మనం గమనిస్తున్నప్పుడు ధైర్యం చాలా ప్రాముఖ్యమైనది. ఎలాంటి వాడైనా ఏదో ఒక విషయంలో భయపడతాం. కానీ వాక్యం అంటుంది, నీతిమంతుడైతే సింహం వలె ధైర్యంగా ఉండను. హల్లెలూయా. మన నీతే మనకు ధైర్యం, మన ప్రార్థనే మనకేమైపోద్ది? ధైర్యం. మన భక్తే మనకేమైపోవాలి? ధైర్యంగా మార్చబడాలి. ఇప్పుడు ఏదో కష్టకాలంలోనే భక్తి చేస్తే శ్రమ వచ్చినప్పుడు ఏమైపోతావు? డౌట్గా ఉంటావు. నీకు అవసరానికే ప్రార్థన చేస్తున్నావంటే, నీ కార్యం జరగాలంటే నువ్వు అవసరానికే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావా? జరుగుతుందా జరగదా అన్నట్టు ఉంటావు. ఎప్పుడైతే మనం ఎప్పుడు దేవునితో కనెక్షన్ కలిగి ఉంటామో, ప్రార్థన, వాక్యము, దేవునిలో సహవాసములో, విశ్వాసములో, నీతిగా బ్రతకడంలో, మన జీవితాన్ని మనం లీడ్ చేసుకోవడంలో ఎప్పుడైతే మనము భక్తిగా జీవిస్తామో, అదే మనకేమైపోద్ది? ధైర్యాన్ని. దేవుడు నాతో పాటు ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాతో ప్రయాణం చేస్తున్నాడు, నాకు దిగులేం లేదు అనే చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఎవరెక్కువ? ప్రార్థన చేస్తున్నానండి, పని అవ్వట్లేదండి, ధైర్యం సరిపోవట్లేదండి, చేయలేనేమో అనే డౌట్ వచ్చిందండి అని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ దేవుడు చేస్తాడు అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు, దేవుడు మనతో ఉన్నాడు, నాతో ఉన్నాడని ఖచ్చితంగా చెప్పేవారు. ఈరోజు అలాంటి వారు చాలా రేరుగా కనిపిస్తున్నారు. దేవుని వాక్యం అంటుంది, ఈరోజు నిజంగానే మనము ధైర్యాన్ని సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. చూడండి, చాలామంది భయం చేత ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భయం చేత కోల్పోతున్న వారు ఉన్నారు. బ్రతికినంత కాలం ఎప్పటికైనా మనం మరణిస్తాం, ఉన్నంతకాలం మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పి జీవించే వాళ్ళు కూడా చాలా తక్కువగా
కనిపిస్తూ ఉన్నారు. భయం, ఏదో ఒక భయం, మరణ భయం, ఏదో ఒక రకమైన భయాలు మనల్ని ఏడిపిస్తున్నాయి, బాధిస్తున్నాయి. దానివల్ల మన జీవితాలు ఏం చేసుకుంటున్నామో తెలుసా? సమయం ఉండంగానే ముందుగానే మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం? మనం ముగించేసుకుంటున్నట్లు మనం గమనిస్తాం. హల్లెలూయా. ఎంత మరణ భయాలైన అపోస్తలుడైన పౌలు మనకు మాదిరి చూపించాడు. ఆయన కొట్టినట్లుగా మనం కొడితే పొరపాటును కూడా బైబిల్ పట్టుకోం. ఆయన తిట్టినట్లుగా ఒకవేళ మనం తిడితే కనీసం చర్చికి ముఖం కూడా మనం చూడం. ఆయన అవమానించినట్లుగా మనం అవమానిస్తే కనీసం బ్రతుకుంటే ఏదో ఒకటి ఆరాధన చేసుకోవచ్చు, కానీ పొరపాటున నేను దేవుని దగ్గరికి వెళ్ళను అని ఖచ్చితంగా మనం చెప్పేస్తాం. కానీ మనం చూడండి, ఎన్ని అధ్యాయాలు మనం ధ్యానించామో, 20 అధ్యాయాలు మనం పైగా ఆయన చూస్తాం. ఎక్కడ కూడా వెనకడుగు ఆయన వెయ్యలేదు. హల్లెలూయా. ఎక్కడ వెనకడుగు వేయలేదు. చాలామంది ఈయన ప్రాణం పోయింది అనుకున్నారే, కానీ మళ్ళీ నెక్స్ట్ రోజు ఆయన ఏం చేశాడో తెలుసా? మళ్ళీ దేవుని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. కనుక మనము సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. కనుక వారు ఏం చేశారో తెలుసా? ధైర్యంగా, పూర్ణ ధైర్యంతో దేవుడి రాజ్యం కోసం ఏం చేశారట? ప్రకటించుచు ప్రభువైన యేసును గూర్చిన సంగతులు బోధించుచు వచ్చాను. దేవుడి రాజ్యం సమీపిస్తుంది అని చెప్పడమే కాకుండా ప్రభువైన యేసు కోసం కూడా వాళ్ళు ఏం చేశారట? బోధించారు. ఈరోజు ఒకవేళ ప్రభు కోసం గొప్పగా చెప్పాలనుకుంటే మనకు 3 విషయాలు ఉన్నాయి. 1, ఆయన పుట్టుక చాలా గొప్పది. 2, ఆయన మరణం చాలా ప్రత్యేకమైనది. 3, ఈ దినం ఇంకెవరిలోనే లేదు. 1, ఆయన యొక్క పుట్టుక. మనం అందరూ పుట్టాం, కానీ యేసు పుట్టుక చాలా ప్రత్యేకమైనది. మనమందరం పాపములో పుట్టాం, కానీ ఆయన పవిత్రమైన జన్మ ఆయన జన్మించారు. మనమందరం సహజంగా ప్రతి ఒక్కరు మరణిస్తూ ఉన్నాం, కానీ ఆయన పవిత్రమైన రక్తం కార్చి ఆయన మరణించడం ద్వారా మనం అందరము రక్షింపబడ్డాము. ఎవరి మరణం విలువైంది? దేవుని మరణం. ఈరోజు చాలామంది చనిపోతున్నారు. ఎలాంటి? నాకు దక్కంది నీకు దక్కకూడదని చంపేసే వాళ్ళు కొంతమంది, లేదా కొంతమంది ప్రేమించి చనిపోతూ ఇలా రకరకాలుగా మరణిస్తూ వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఆ మరణాల కంటే కూడా ఏ మరణం గొప్పది? మనలందరినీ విడిపించడానికి, రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారి మరణం చాలా గొప్పది. హల్లెలూయా. అలాగే ఎంతోమంది మరణించి ఈ లోకములో వారు సమాధులు చేయబడి వారు లేవలేని వారు ఎంతోమంది సమాజంలో కనిపిస్తున్నారు, కానీ మన ప్రభువైన యేసు సమాధి మాత్రం తెరవబడి ఉంది. ఒకవేళ ప్రభు కోసం చెప్పాలంటే ఈ 3 చాలు ఆయన గొప్పతనం మనం ప్రకటించడానికి. ఇంకెవ్వరు తిరిగి మరొక ఆన్సర్ కూడా, మరొక వ్యతిరేకంగా జవాబు కూడా చెప్పలేనట్లుగా మనం ఏం చేయాలి? ఈ 3 కోసం మనము చెప్పాలి. అంతే తప్ప ఈ లోక సంబంధమైనవన్నీ కూడా దేవుణ్ణి అంగీకరిస్తే మనం ఇలా కట్టేసుకుంటాం, అలా తిరిగేస్తాం, ఇన్ని లాభాల మీదకి వచ్చేస్తాయి, ఈ కాదు మనం చెప్పుకోవాల్సింది. అవన్నీ దేవుని పిల్లలుగా మనం ఉన్నాము కాబట్టి ఆయన పిల్లలకి ఏది అవసరం ఆయన సరైన సమయంలో ఆయన చూసుకుంటాడు. కానీ మనం చెప్పవలసింది, ప్రకటించవలసింది ఆయన క్రీస్తు యొక్క పుట్టుక, మరణం, పునరుద్ధానం. హల్లెలూయా. కనుక ఇవి ప్రకటించడానికి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడవసరం లేదు. మనం ధైర్యంగా ప్రకటించవచ్చు. హల్లెలూయా. ఈరోజు చాలామంది మీకు పర్మిషన్లు ఎవరు ఇచ్చారు అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు ఇచ్చారు? అడిగే పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? మనము క్రీస్తుని అంగీకరించిన మనము మళ్ళీ ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారో తెలుసా? కారణం బైబిల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ కుడిని చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు, నీ శత్రువుల కోసం ప్రార్థన చేయి. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అందుకే మనం ఏదైనా గుబుక్కమని రివర్స్లో మాట్లాడాం అనుకోండి, మీ దేవుడు అదే చెప్పాడా? వాళ్ళలో మనం కూడా గొడవాడుతున్నాం అనుకోండి, అలాగే బోధించాడా మీ ప్రభు? ఇదేనా నేర్పిస్తా మీకు అని అదో ప్రశ్న మళ్ళీ. కనుక మనము ప్రేమ చూపించే వారము కనుక క్షమించే మనసు మనకు ఉంది కాబట్టి, ప్రార్థించే మనసు మనకు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మనలను మనం ఏమి చెయ్యం అనే ఆలోచన వారికి ఉండి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అనే ఆలోచనకు వచ్చేసారు వాళ్ళందరూ.
ఒక మాటలో కౌంటర్ వేస్తే వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? వాళ్ళకి అడిగే పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మనం ప్రకటించే పర్మిషన్ మనకుంటే వాళ్ళకి ఉంది. ఈరోజు రాజ్యాంగాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, కానీ 25 ఆర్టికల్ ప్రకారంగా మనము ఎవరి మతాన్ని వారు ఎలా ప్రకటించుకోవచ్చు అంటే స్వేచ్ఛగా, బలవంతం కాదు, స్వేచ్ఛగా మనము ప్రభావాలకి మనము గురి చేయకుండా, వారిని బలవంతం చేయకుండా మన విశ్వాసాన్ని మనం ప్రకటించుకోవచ్చు. అవేం చూసుకోకుండా మొండిగా ఏమంటున్నారో తెలుసా? పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? అలాంటప్పుడు కూడా మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? చెప్పాలి, ధైర్యం. హల్లెలూయా. ధైర్యం చాలా ప్రాముఖ్యమైనది. నిలబడాలి. అపొస్తలుడైన పౌలు అడిగిన ప్రతి దానికి ఎలాంటి దగ్గర తీసుకెళ్ళిపోయారో తెలుసా? ఆయన్ని ఏంటండి, హయ్యర్ పొజిషన్లో అధికారుల ముందుకు నిలబడడానికి తీసుకెళ్ళినప్పుడు, అధికారం ముందు, లేకపోతే ఆయనను శిక్షించాలని అధికారుల దగ్గరికి ఆయన తీసుకుని వెళ్తున్నప్పుడు వారికి జవాబు ఇచ్చాడట. వారికి జవాబు ఇచ్చాడు. పైగా జవాబు ఇవ్వడమే కాదు, ఆ పనిలో పని జవాబిస్తూ క్రీస్తు కోసం కూడా ఏం చేసేవాడు? ఆయన ప్రకటించేసేవాడు. అందుకే ఆయన అంటాడు, నన్ను కూడా క్రైస్తవుడిగా మారుద్దామని చూస్తున్నావా అని ఒక అధికారి బైబిల్లో చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ధైర్యాన్ని మాత్రం మనము కోల్పోకూడదు. ఎవరు జీవకిరీటాన్ని పొందుకుంటారు? సగం వరకు కొనసాగే వాళ్ళ, చివరి వరకు కొనసాగే వాళ్ళు. హల్లెలూయా. నమ్మకంగా చివరి వరకు కొనసాగే వారే జీవ కిరీటాన్ని పొందుకుంటారు. కొద్ది కాలం మీకు శ్రమ ఉంది, అయినా మీరు భయపడొద్దని వాక్యం చెప్పింది. కొద్ది కాలం మీరు శ్రమ పొందుతారు, అయినా మీరు భయపడొద్దు. కొద్ది కాలం మీరు వేదన పొందుతారు, అయినా భయపడొద్దు. ఇప్పుడు మనము చదువుకుంటున్నప్పుడు కష్టమా లేకపోతే సుఖంగా ఉంటుందా? కష్టమే. ఆన్సర్లు గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ రాయాలి, వర్కులు ఉంటాయి, డే అండ్ నైట్ కష్టపడాలి, ఎన్నో ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కష్టమే. కానీ ఆ కష్టం ఎంతకాలము? జీవితాంతం కష్టమేనది. కొద్ది కాలం. ఆ కష్టానికి ప్రతిఫలం ఒకరోజు ఉంటుంది. ఒక దినాన్ని ఫ్యాన్ దగ్గర కూర్చొని ఏం చేస్తావు? నీట్గా సంతకాలు పెడతావు. నీట్గా సంతకాలు పెట్టాలంటే ముందు ఏం చేయాలి? కష్టపడాలి కదా. కొద్ది కాలం మనకు క్రైస్తవంలో కూడా ఏముంది? కష్టం ఉంది, శోధన ఉంది, అవమానం ఉంది. కానీ మనం ఎప్పుడైతే మనం నిలబడతామో, శ్రమను శ్రమగా అనుకోకుండా, కష్టాన్ని కష్టంగా భావించకుండా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో, ఒక దినాన్ని మన పరిస్థితి కూడా అదే. మన అనేక మందికి తీర్పు తీర్చేవారుగా, మన అనేక మందికి దీవెనకరంగా, మన అనేక మందికి మనము ఉపయోగకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు. హల్లెలూయా. శ్రమలు అనేవి మన ఇంటికి వచ్చిన చుట్టాలు లాంటివి. ఎలాంటివి? మన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్న చుట్టాలు లాంటివి. శ్రమలు అలాగే ఉండిపోదు, దుఃఖం అలాగే ఉండిపోదు, కష్టం అలాగే ఉండిపోదు. వస్తుంది, పోతుంది. చుట్టాలు వచ్చి ఉండిపోతారండి. ఉండిపోతే మనమే పంపేస్తాం. ఉంచిదేమిటండి? ఓ రోజు ఎడతావు, 2 రోజులు ఎడతావు, తర్వాత ఎప్పుడు వెళ్తామంటావు, అంతేనా? రోజు పెట్టం కదా. కష్టాలు రోజు ఉండవు, వచ్చి వెళ్ళిపోతాయి. దుఃఖం వచ్చి వెళ్ళిపోతుంది, సంతోషం వచ్చి వెళ్తుంది. ఇవన్నీ కూడా వచ్చి వెళ్ళిపోయేవే. కనుక మనము ఈ కొద్ది కాల శ్రమ, కష్టం, బాధను బాధగా భావించకుండా ఒకసారి మన ప్రభుని చూసుకొని మనం ముందడిగేస్తే ఏ పరిస్థితి కూడా మనము భయపడము. హల్లెలూయా. ఎంత పరిచర్య చేసిన అపొస్తలుడైన పౌలుకు కూడా ఒక శ్రమ ఉంది. ఆయన జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడట దేవుడు. తీసేమని ఒకసారి అడిగాడు, కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలు అన్నాడు. ఇంకా మళ్ళీ ఆ ప్రార్థన కూడా చేయలేదు. మన జీవితంలో ఏవో ఉంటాయి కొన్ని. బలమైన ముళ్ళు ఒకటి ఉంటుంది అనమాట. అది లేకపోతే మనం కుదరండవు. ఇంకా అది కూడా లేకపోతే అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏమీ లేనప్పుడు చేసిన భక్తిని, అన్నీ ఉన్నప్పుడు చేసిన భక్తి చాలా తేడా వచ్చేద్ది. అందుకే దేవుడు మనల్ని క్రమపరచడానికి ఏదో ఒకటి ఎడతాడు, ఓ ముళ్ళు. అది ఉంటే మనం ఏమవుతాం? సరి అవుతూ ఉంటాం. అది మనల్ని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు సరి చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ట్రాక్ తెప్పేటప్పుడల్లా అది మనల్ని ఏం చేస్తుంది? గుర్తు చేస్తూ ఉంటే మళ్ళీ ట్రాక్లోనికి వస్తాం. నా కృప నీకు చాలంటే మళ్ళీ ప్రార్థన చేయలేదు. ఆయనకి శ్రమ ఉంది, ఆయనకి కష్టం ఉంది, ఆయన శరీరంలో బాధ ఉంది.
కానీ ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ధైర్యంగా ప్రభు కోసం మాత్రమే ప్రకటిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందుకే ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుడు రాజ్యము కోసం ప్రకటించుచు. హల్లెలూయా. కనుక దేవుని గురించి ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన ముందు ఉంచుకోవలసిన మాదిరి ప్రభువైన యేసు. నిజమే, కొన్ని సందర్భాల్లో మీకు గుర్తు చేస్తూ ఉంటాను. ఆయన పడిన శ్రమ పోల్చుకుంటే, ఆయనతో మనం పోల్చుకుంటే అసలు నాది శ్రమేనా అనిపిస్తుంది కొన్నిసార్లు మనం ఏమంటాం తెలుసా? నాలాంటి కష్టం, బాధ పగోడుకు కూడా రాకూడదంటాం. వస్తే నవ్వుకుండే వాళ్ళు మనమే, కానీ మాటకి ఏమంటాం? నాలాంటి కష్టం పగోడుకు కూడా రాకూడదండి అంటాం. నిజమే, ఒకసారి ఆలోచన చేస్తే మనము ఆ వేదనలో అలా అంటాం, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అనే యొక్క సిలువను మనం చూస్తే అసలు మనది కష్టమే కాదనిపిస్తుంది, అసలు మనది ప్రయాసే కాదనిపిస్తుంది, మనది వేదనే కాదనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా చెమట రూపంలో రక్తం ఏమైనా వచ్చిందంటే ఎప్పుడన్నా? ఎక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఎప్పుడైనా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయానండి, ఇక భరించలేని వేదనలోకి వెళ్ళిపోయానండి, అందుకే చెమట దగ్గర నుంచి రావాల్సిన చెమట రాకుండా రక్తం వచ్చిందండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నావా? ఎవరు లేం. మన ప్రభువైన యేసు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో వేదనలో ఉంటే తప్ప ఆ కార్యం జరగదు. ఏ కార్యం? ఆ సంఘటన జరగదు. ఆయన చెమట లేకపోతే రంధ్రాల నుండి చూడండి ఏమొచ్చిందో తెలుసా? రక్తం వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే ఎంత ప్రెజర్, ఎంత ఒత్తిడి, ఎంత ఆవేదన, బాధ ఆయనకుందో ఒకసారి మనం గమనించాలి. సిలువ మోయడం మనము మోస్తున్నంత తేలిక కాదది. దారులు మనకలా తారు రోడ్లు కాదు. గోలుగొత పర్వతం ఎక్కించేటప్పుడు లేదా కొండ మీద తీసుకుని వెళ్తున్నప్పుడు రోడ్డు మనకలా సాఫ్ట్గా లేదు. చూడండి, రోడ్డు మీద నడిచేటప్పుడు ఒకలా ఉంటుంది, అదే సమయంలో రాళ్ళ మీద నడిస్తే ఒకలా ఉంటుంది. కొండెక్కేటప్పుడు ఒకలా ఉంటుంది, రోడ్డు మీద నడిచేటప్పుడు ఒకలా ఉంటుంది. ఈ వేరియేషన్ మనకు తెలిస్తే నిజమే, ఆయన గోలుగొత కొండ మీద సిలువ వేస్తున్నప్పుడు ఆయన ఎంతో భారము కలిగిన ఆ సిలువను తన భుజాల మీద వేస్తే ఆ భారత్ మామూలుగా కొండ ఎక్కడమే కష్టం. నేను కొన్ని సందర్భాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కొండలు ఎక్కుతున్నాం కాబట్టి తెలుస్తుంది. కొంత సగం దూరం వెళ్ళిన తర్వాత కాళ్ళు సెవరింగ్ వస్తాయి, అంటే వణుకుతాయి. అడుగు కరెక్ట్గా వేయకపోయామా కిందకు వచ్చేస్తాం. అలా చాలా సందర్భాల్లో జారిన సంఘటనలు ఉన్నాయి, జారిపోయిన పరిస్థితులు. పడ్డామా ఇంక డైరెక్ట్ కిందకు వచ్చేద్దాం, అంతే, ఇంక తిరిగే ఉండదు. ఇంకా అలాంటి పరిస్థితులు, అంటే కొన్ని సందర్భాల్లో కొంత హైట్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కాళ్ళు ఏమవుతాయంటే షవరింగ్ వస్తాయి. కానీ యేసు తన భుజాల మీద సిలువ మోస్తున్నప్పుడు తన దేహం నుండి గాయాలు కొడుతూ ఉన్నప్పుడు అంత భారాన్ని మోసి ఆయన కొండ తీసుకుని వెళ్ళారంటే, కొండ మీదకి తీసుకువెళ్ళారంటే ఒక్కసారి ఆయన శ్రమను మనం డైరెక్ట్గా చూడగానే, ఒకవేళ చూసుంటే మనం ఎప్పుడు కూడా ప్రభు నాకు చాలా కష్టంగా ఉంది, చాలా బాధల్లో ఉన్నాను అనే ప్రార్థన కూడా మనం చెయ్యం. ఎందుకని? ఆయనే చాలా బాధపడ్డాడు అని మనం గుర్తిస్తాం. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, క్రీస్తు వంటి మనసు మీరు చెప్పాలి, కలిగి ఉండండి. క్రీస్తు వంటి మనసు అంటే ఆయన ఏ మనసు ధరించుకొని ఈ లోకంలో జీవించాడు. ఆయన వచ్చింది దేనికోసం? పేరు ప్రతిష్టల కోసం కాదు, కానీ దేనికోసం వచ్చాడు తెలుసా? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అట్టి మనసు మనము కూడా కలిగి ఉండండి. మనము శ్రమపడుటకు ఆయుధంగా ధరించుకోండి. కష్టాన్ని లేకపోతే ఇబ్బందిని మనం మేలుగా భావించడానికి మనము ఇష్టపడాలి. హల్లెలూయా. కనుక వాక్యాన్ని వింటున్న నీవు నేను మనమందరము కూడా ఎప్పుడు మన కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా కొద్ది కాలమైన వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు అయిన యేసును చూసి మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, మన భారతదేశం సువార్త రావడానికి కష్టపడి ఈ లోకానికి, భారతదేశానికి వచ్చారు కాబట్టే ఈరోజు చాలామంది విశ్వాసంలో కొనసాగింపబడుతున్నాం. వారు తెగించి వచ్చారు, ధైర్యం కలిగి వచ్చారు. ఎక్కడికి?
ప్రాంతం కాని ప్రాంతం. చూడండి, రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్తే మనకి ఏమైపోతున్నాం? భయపడమా? కొన్ని సందర్భాల్లో వరుస వెళ్తుంటే వాళ్ళ భాష మనకు అర్థం కాక, నా ఇంగ్లీష్ వాళ్ళకి రాక, వాళ్ళు ఒరియా నాకు రాక, తెప్పలు పడిపోయి ఎందుకు వచ్చాను రా బాబు అనే పరిస్థితులు లేవా? నా జీవితంలో ఉంది. ఒక్కొక్క రాష్ట్రం దాటితే మనము ఎంతో భయం, ఏదైనా మాయ చేసేస్తారేమో, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారేమో, ఆటో ఎక్కరా అని ఎక్కడికైనా లాక్కెళ్ళిపోతారేమో, ఎన్ని భయాలు ఉంటాయి మనకి. మన రాష్ట్రంలో ఉన్నంత ధైర్యంగా తిరగడం పక్క రాష్ట్రంలో మనము తిరగలేం. కానీ ఆ పక్క దేశాల నుండి మన దేశానికి వచ్చి భాష రాకపోయినా భాష నేర్చుకొని మన కోసం సువార్త ప్రకటించి ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడితే కానీ ఒకడు కూడా మారేవాడు కదట. అంత ప్రయాసపడి మన భారతదేశానికి ఏం చేశారో తెలుసా? ప్రాణం పోశారు. నేను అంటాను, ప్రాణమే పోశారు. లేకపోతే ఇంతమంది ఆడవాళ్ళు ఉండేవారు కాదు. ఉంటే మగవాళ్ళు ఉండేవారు, కానీ ఎవరు ఉండేవారు కాదు? ఆడవాళ్ళు అసలు ఉండేవారు కాదు. ఎందుకంటే ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసేవారు ఎవరిని? బాల్య వివాహాలు అన్నమాట. ఇప్పుడు అవి ఉన్నాయా? బాల్య వివాహాలు లేవు. 18 దాటితే కానీ పెళ్లి చేస్తే చట్టం కూడా ఒప్పుకుంటలేదు. అందుకే పక్కాగా డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ చూడవలసి వస్తుంది. కానీ ఒకప్పుడు బాల్య వివాహాలు. కానీ దీన్ని అరికెట్టింది ఎవరు? ఒక క్రైస్తవుడు కదా. విలియం కేరీ ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత వేదన పడిపోయాడు. ఒక ముసలోడు చనిపోతుంటే ఆ ముసలివాడితో పాటు ఒక బాల్య, లేకపోతే ఒక పాపను, ఒక స్త్రీని, సజీవంగా ఉన్న స్త్రీని మంటలు వేసేస్తుంటే అతను భరించలేకపోయాడు. ఏంటి భారతదేశం ఎంత దారుణంగా ఉంది? దీన్ని ఎలాగైనా మనము మార్చాలని రాజా రామ్మోహన్ రాయ్తో ఆయన చేయగలిపి ఏం చేశాడో తెలుసా? సతీ సహగమనం అంటారు దాన్ని ఏం చేశారు? అరికట్టారు. అందుకే చాలామంది ఆడవాళ్ళు ఈరోజు బ్రతికి పట్టగడుతున్నారు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు చేసిన పని. ఒక రాష్ట్రం వెళ్ళాలంటే భాష రాక మనం భయపడిపోతూ మన జీవితాన్ని గడపలేని పరిస్థితుల్లో దేశాలు దాటుకుంటూ మన దేశానికి వచ్చి దేశంలో ఉన్న అవినీతి, దేశంలో ఉన్న మూఢనమ్మకాలను అరికెట్టారంటే అది మామూలు విషయమో కాదు. కనుక అలా చేశారు కాబట్టి ఈరోజు చాలామంది చదువుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఈరోజు చక్కగా వివాహాలు జరగవలసిన టైంలో వివాహాలు జరుగుతున్నాయి. విద్య, హాస్పిటల్స్, ఇవన్నీ, వైద్యం, ఇవన్నీ ఒక క్రైస్తవుడే చేశాడు. ఈరోజు రాజకీయ నాయకులు దీన్ని పక్కన పెడేస్తున్నారు. ఎవరు ఎక్కువగా భారతదేశంలో సేవ చేశారంటే అది క్రైస్తవుడే, మన హైందువులు కాదు. హాస్పిటల్స్ రావాలన్నా, స్కూల్స్ వచ్చాయన్నా, ఈవెన్ రాజకీయ నాయకులు కూడా చదువుకొని ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారన్నా, ఈవెన్ మన రాజశేఖర రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు ఏంటండి, నేను ఒక కళాశాలలో నేను బైబిల్ కీబోర్డ్ క్లాసులకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా చదువుకున్నారు. కళాదర్శిని అనేది ఒక క్రిస్టియన్ సంబంధించింది విజయవాడలో. అలాంటి పెద్ద పెద్ద స్కూల్స్లో చాలామంది రాజకీయ నాయకులు కూడా ఏం చేశారు? చదువుకున్నారు, విద్యను అభ్యసించారు. అది కూడా క్రిస్టియన్ స్కూల్స్లో. ఎన్నో త్యాగాలు, ఎన్నో మేలులు చేసిన క్రైస్తవ్యాన్ని ఈరోజు మతం కింద చేస్తున్నారు. కానీ క్రైస్తవం చేసిన మేలు చాలా గొప్పది. హల్లెలూయా. నేను అంటున్నాను, అన్ని చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? వారికి భాష రాకపోయినా ఏంటండి, వారి కలర్ ఏదైనా, వారు ఏదైనా తెగించి వారి పిల్లలు కూడా కోల్పోయారు, వారి భార్యలను కూడా కోల్పోయారు. ఎందుకంటే మనకు సత్యాన్ని తెలియాలని. కనుక ఇన్ని తెలుసుకున్న మనము ఎందుకోసం అంతగా త్యాగం చేశారంటే ఇది కొద్ది కాలమే. ధైర్యంగా మనము మరణాన్ని తెగించి కొంతమందికైనా సువార్తను ప్రకటించాలని వారు కంకణం కట్టుకొని ప్రకటించారు. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో సువార్త వ్యాప్తి చెందింది. కనుక కనీసం మన పక్కింటికి వెళ్ళిందా? ఏంటండి, మన కూర వండుకుంటే వాసన పక్కింటికి వెళ్తుంది, కానీ మన సువార్త పక్కింటికి వెళ్ళట్లేదు. మన భక్తి పక్కింటికి వెళ్ళట్లేదు. మన భక్తి కనీసం మన భర్త దాకా కూడా రాలేదు. లేదా భార్య తన భక్తి, తన జీవితం, తన విశ్వాసం కనీసం ఎక్కడికి రావట్లేదు? భర్త దాకా కూడా రావట్లేదు. ఒకసారి చూడండి, ఇంకే దాడతాం రాష్ట్రాలు, ఇంకే దాడతాం గ్రామాలు. కనుక మనం సాక్షిగా బ్రతుకుతాం. వారు సాక్షిగా బ్రతికారు, ధైర్యంగా ప్రకటించారు, దేవుని కోసం బ్రతికారు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి